రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షం కురుస్తుంది. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అకాల వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. చేతికందిన పంట నీటి పాలైందని కన్నీరు పెడుతున్నారు. మరోవైపు ఇవాళ కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ అన్ని జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇక ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు సేఫ్ ప్లేస్కు తరలించాలని సూచిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు కూలి నేలకు ఒరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అకాల వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతూ ఆవేదన చెందుతున్నారు. చేతికందిన పంట నీటి పాలైందని కన్నీరు పెడుతున్నారు. మరోవైపు ఇవాళ కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ అన్ని జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడుతుందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే ఛాన్స్ ఉందన్నారు. ఇక అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.